మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం కొల్తూరు గ్రామ పంచాయతీ పరిధిలోని యూనిక్ బయోటెక్, సింగిని, బి ఫార్మా, సంజమి కెమికల్ కంపెనీల వ్యర్థమైన నీరు కొల్తూరు గ్రామంలోని పటేళ్లకుంటలోకి వదులుతూ గ్రామాన్ని విషపూరితంగా తయారు చేస్తున్న కంపెనీలు దుర్వాసనతో కూడుకుంటూ అలాగే వ్యర్థమైన నీటిని గ్రామంలోని పటేళ్లకుంట నిండిపోవటం, ఆ నీరు ఎటుపోలేక ఒకే దగ్గర భారీ మొత్తంలో జమ కావటంతో దానిని పెద్ద చెరువులో కలిపేస్తే పని అయిపోతుందని గ్రహించిన కంపెనీ యాజమాన్యం ఏమాత్రం ఆలస్యం చేయకుండా గ్రామస్తుల బాగోగులని మరిచి కొల్తూరు గ్రామానికి చెందిన పెద్ద చెరువులో కెమికల్ నీటిని కలిపేందుకు జేసీబీ సాయంతో పటేళ్లకుంట మార్గంకు చేసేందుకు మధ్యలో సీసీ రోడ్డు ఉండటంతో సీసీ రోడ్డు వరకు జేసీబీ సాయంతో కాలువ చేసి అక్కడ వదిలిపెట్టడంతో ఆ నీరు మొత్తం పెద్ద చెరువులో వెళ్లి కలిసిపోతుంది. అలా కలిసిపోవడం వల్ల చెరువులో నివసించే చేపలు, మగ జీవాలు అన్ని చనిపోయే ప్రమాదం ఉన్నదని, అలాగే గ్రామం మొత్తం ఊహించని రోగాలు పాలిట పడే ప్రమాదం ఉన్నదని, గ్రామస్తుల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇంత ప్రమాదం ఉంది. యూనిక్ బయోటెక్, సంజమి ఇంకా 2-3 కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల వల్ల, ఈ వాటర్ వల్ల ఇక్కడ ఉన్న మా చెరువులో ఉన్న పెద్ద చెరువు ఉంది ఇక్కడ కొల్తూరులో, ఆ చెరువులో చేపలు చనిపోతున్నాయి, బళ్ళు నీళ్ళు తాగి ఇట్లా చనిపోతున్నాయి. ఈ కంపెనీ వల్ల, ఈ మురికి వాటర్ వల్ల బోర్లు గిట్ట ఈ కొల్తూరు కొన్ని రోజుల తర్వాత కాలుష్యంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికి ఈ దయచేసి ఈ కంపెనీ వాళ్ళు ఈ వాటర్ రాకుండా చూసుకోవాలని, జాగ్రత్త పడాలని మేము కొల్తూరు నుంచి మాట్లాడతాం. ఇంకోటి ఏంటంటే, ఈ వాటర్ ఇక్కడ నిండిపోతే అక్కడ వేరే కంపెనీ ఈ పటేళ్లకుంట యొక్క వాటర్ బయటకు పోతుంటే, అక్కడ వేరేదికి వెళ్ళిపోతుంటే ఇక్కడ కాలువ తీసి ఈ కొల్తూరుకు వస్తట్టు ఈ కంపెనీ వాళ్ళు కాలువ తీసిరు. ఇది ఈ మురికి నీళ్లు ఈ కాలుష్యం నీళ్లు చెల్లరకు వస్తాడు, కొల్తూరు చెల్లరకు వస్తట్టు ఈ కంపెనీ వాళ్ళు తీసిరు. ఈ పటేళ్లకుంట, కొల్తూరు పెద్ద చెల్లరకు వస్తున్నాయి. మరి దీనిపైన ఎవరు ఇంతవరకు గ్రామ పంచాయతీ వాళ్ళు మొన్న కంపెనీ వాళ్ళకి నోటీసులు ఇస్తాని చెప్పారు. ఇచ్చిరయ్యారో తెలియదు. నోటీసులు ఇవ్వడం ముఖ్యమా, ఇది ఇట్లా అడ్డుకోవడమా? ఇది మూత పడాలి కదా. తీయడము ఘోరంగా, ఇది ఇట్లా తీయొద్దు. ఈ వాటర్ కొల్తూరు రావద్దు. అది అయినా కూడా ఇప్పటిదాకా గ్రామ పంచాయతీ సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకున్నట్టు అయితే స్పష్టంగా కనిపిస్తుంది కదా. మరి అధికారులు మరి ఎవరికి గులాం చేస్తారు అంటారు? ఇంకా వాళ్ళు అధికారులు, కంపెనీ వాళ్ళంటే కోటేశ్వరులు, అధికారులకు ఏమన్నా ఎట్లా ఏమన్నా ఉందేమో తెలియదు. ఆకుసాటు కొమ్మన్నట్టు తలుపుతుంటే వాళ్ళు కాముసిగా ఉన్నారు, ఎవరు పరుచుకోవట్లేదు. ఓకే, డన్.